హలో అండి. ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి చక్కెర పొంగల్ చేశాను. చక్కెర పొంగల్ కావాల్సిన పదార్థాలు చూడండి. మనం చిన్న టీ గ్లాసు, నేనైతే చిన్న టీ గ్లాస్ వేసాను, ఎందుకంటే స్వామివారికి కదా అని. చిన్న టీ గ్లాసుకి మనము కొంచెం పిడిగుల్లో కొంచెం తగ్గించే పెసరపప్పు వేసుకోవాలి. వేసి కొంచెం 2 శనగలు వేసాను, 2 శనగపప్పు గింజలు వేసాను. ఎందుకంటే స్వామివారికి శనగపప్పు అంటే చాలా పూర్ణం పిండి అంటే చాలా ఇష్టం, అందుకని వేసాను. అయితే బియ్యం పప్పు కడిగి పెట్టేశాక ఉడికాక మనం ఏ గ్లాస్తో తీసుకున్నా ఆ గ్లాస్ పంచదార పాకం పెట్టేసి లైట్ తీగ పాకం వచ్చాక ఈ అన్నం మనం ఉడికిన అన్నం అందులో వేసేసి కలిపేయాలి. కలిపేశాక ఏం చేయాలంటే మనం జీడిపప్పు, కిస్మిస్ ఉంటే బాదం, మనం పిస్తా వేసుకొని నెయ్యి మాత్రం ఎక్కువ వేయాలి. ఒక గ్లాస్కి బియ్యానికి అర గ్లాస్ దాకా పడుతుంది నెయ్యి, ఎందుకంటే నెయ్యి వల్లే ఈ చక్కెర పొంగల్ టేస్ట్. అలాగా ఆ నేతిలోని వేపేసి జీడిపప్పు, కిస్మిస్ వేపేసి మనం ఈ ఉడికే అన్నంలోని అదే పాకం పెట్టి పోస్తాం కదా, దాంట్లోని వేసి కలిపేసి స్వామివారికి నైవేద్యం చెల్లించేస్తే మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుందమ్మా. దేవుడి శనివారం పూట ఏదో ఒక నైవేద్యం పెట్టడం చాలా మంచిది. 7 గంటల వాడు వెంకటేశ్వర స్వామికి స్వీట్ అంటే చాలా ఇష్టం. ఏదైనా స్వీట్లోనే ఎక్కువ చేసి పెట్టడం మంచిది స్వామివారికి. మనం